హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు సంక్రాంతికి స్పెషల్గా రవ్వ లడ్డు చేస్తున్నా. ఈజీగా టేస్టీగా చేస్తున్నాం. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకుందాము. ఒక 2 గరిటెల నెయ్యి, నేను చిన్న గరిటె అది, 2 గరిటెల నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా, అది మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయిస్తుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది కూడా వేయించుకున్నాం కదా, పక్కన ప్లేట్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. కొంచెం కలుపుతున్నప్పుడు గ్యాస్ మీద కొంచెం పడింది. నెక్స్ట్ నేను ఒక కొబ్బరికాయ ఇలా కోర్ చేసుకున్నాను అనమాట. అది కూడా నేతిలో బాగా వేయించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి తీసుకున్న దాంట్లోనే రవ్వ కూడా వేసి, నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను, 1 కప్పు పంచదార వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని దాంట్లోనే మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి చేయాలి. నేను కొంచెం వాటర్ వేసాను, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఇలాచీ పొడి కూడా వేసి, వాటర్ ఎందుకు వేసాను అంటే ఉండ బాగా వస్తుంది, అంటే పంచదార కరిగి పాకంలా వస్తుంది, ఉండ కూడా బాగా అవుతుంది. అందుకే వాటర్ వేసాను. దీంట్లో పాలు కూడా వేస్తారు. పాలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా అయితే స్టోర్ చేసుకోవచ్చు అని నేను వాటర్ వేసాను. కొంచెం చల్లారాక మనకు కావలసిన ఉండలు చుట్టేసుకోవడమే. అంతేనండి, ఈజీ టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.